ఏమండి ఈరోజు సమాజం ఎలా మారిపోయిందంటే ఎవడు నోరు తెరిచిన బూతులండి చిచ్చి అసలు అసహ్యం వేస్తుంది. చిన్నోడు లేడు పెద్దోడు లేడు, బూతులు బూతులు బూతులు. మధ్యకాలంలోనండి ఆ న్యూస్ లో కూడా చూపించారు ఒక బుడ్డోడు, ఆడి పేరు బుల్లిరాజు అట. మీరు కూడా టీవీలో మొక్కలు చూసుంటారు, సినిమాలు చూడమని చెప్పండి, దరిద్రం అసలు చూడకండి. వాడి గురించి న్యూస్లో ఇంటర్వ్యూలు వేస్తాడు. ఈడెవడరా ఈ బుడ్డోడికి ఇంటర్వ్యూ ఇంతే ఉన్నాడు, చిన్న వయసే ఈడిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఈడేం చేశారని ఇంటర్వ్యూ ఓపెన్ చేస్తే అక్కడ చెప్పిన డైలాగులు ఇక్కడ చెప్పు అంటున్నాడు యాంకర్. ఆడ అమ్మని తిడతాడట, వాళ్ళ నాన్న తిడతాడట, ఊరి మీద వచ్చిన పెద్దోళ్ళు అందరిని తిడతాడట. ఈడు హీరో ఇప్పుడు బుడ్డోడు. ఇట్టేస్తుంది సొసైటీ. చిన్నోడిని తిట్టమని నేర్పిస్తావా? చిన్నోడికి బూతులు నేర్పిస్తావా? చిన్నోళ్ళని పెద్దోళ్ళ మీద తిరగబడమని నేర్పిస్తావా? ఏంటంటే రోడ్డు చేసిన తప్పు అన్నారా, అందరూ చప్పట్లు కొట్టారా? చప్పట్లు కొడుతుంది. ఇప్పుడు అదే సీన్ మీ పిల్లవాడు చూస్తే బాగా ఆలోచించండి. బుల్లిరాజు గారు తిరిగితే చప్పట్లు కొట్టావు కదమ్మా, నేను తిరిగితే తిడతాను వీడు అంటాడు. వీడు ఏమైపోతుంది మీ ఫ్యామిలీ, ఏమైపోతుంది మీ కుటుంబం? కనుక ఈ లోక సంబంధమైన మాలిన్యం, లోకపు పోకడలు మీ పిల్లలకు అంటుకోకుండా చూసుకోండి. అదేదో ఫ్యాషన్ అనుకోకండి, పాపం అది, నేరాలు అవి, దేవుడు అసహించుకునే గుణాలు అవి. అవే లోకానికి ఫ్యాషన్ అయ్యాయి. ఇప్పుడు ఆ లోక సంబంధమైన మురికి మాలిన్యం మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబాలకి అంటుకోకుండా చూడండి. బూతులు ఏమండి, ఆ ఎక్స్పోజింగ్లు, ఆ భయంకరమైన చేష్టలు మీ పిల్లల కళ్ళల్లో పడకుండా చూసుకోండి.